ప్రస్తుతం మనతో తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఐఏఎస్ ఉన్నారు. హలో సార్. హలో అండి. హలో సార్, యాక్చువల్గా డైరెక్ట్లీ కమింగ్ టు ద పాయింట్, చాలా వరకు కూడా మొన్న రామప్ప టెంపుల్కి సంబంధించి ఒక వివాదం అయితే నెలకొనింది. అయితే ఎవరైతే మన తెలంగాణ ఆడబిడ్డలతోటి ఆత్మగౌరవం తాకట్టు పెట్టబడింది, ఎవరో ఒక ఫారినర్స్ వారు మనకి అంటే వాళ్ళ కాళ్ళు గడగడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. దీనిపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవంగా మీరు నన్ను అడిగితే నేను ఇట్లాంటి అనవసరమైన విషయాల్లో వివాదాల్లో నా సమయం వృధా చేయాలి, నా ఎనర్జీ అనవసరంగా దీని మీద ఖర్చు చేయాలి, అట్లాంటి నాకు ఏమి ఇష్టం లేదు. ఇంకా సుమారు ఒక 10 రోజులు ఇంకా రకరకాలుగా ఈవెంట్స్ ఉన్నాయి. సో ప్రతిరోజు జరిగే ఈవెంట్స్ని విజయవంతంగా చేయించాలి, అట్లాంటి నా మెయిన్ ధ్యేయం ఉంది. సో పెద్దగా నేను ఏదో సంజాయిషి ప్రతిరోజు కొంతమంది కావాల్సిందిగా కూడా వివాదాలు సృష్టిస్తూ ఉన్నారు. అది కూడా నేను డే 1 నుంచి చూస్తూ ఉన్నాను. సో ప్రతిసారి ఏదైనా వాళ్ళు లేనిపోని సృష్టించి ఏదైనా వివాదం లేపిస్తూ ఉంటే దానికి నేను నిమిషానికి సమాధానం ఇవ్వాలి, అట్లా నేను అనుకోవట్లేదు. బట్ నా ఆలోచన ఏముంది అంటే 31వ తేదీ ఇది కార్యక్రమం చాలా విజయవంతంగా ముగించిన తర్వాత 1వ తేదీ సమగ్రగా ఎక్కడ ఏం జరిగిందో అవన్నీ నేను ఫ్యాక్ట్స్గా పెట్టగలను. బట్ మీరు ప్రత్యేకంగా ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను మీకు సంక్షిప్తంగా ఏం చెప్పగలను అంటే, మా దగ్గర ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా వీడియో చిత్రిస్తున్నారు. నేను యాక్చువల్గా అఫీషియల్గా అక్కడ ఏం జరిగింది ఆ వీడియోస్ నేను చూశాను. అట్లాంటి ఏమీ జరగలేదు. ప్రతి ఒక్కరికి ఒక స్టూల్ దగ్గర కూర్చోపెట్టి ఒక బౌల్ ఒక పాత్ర లాంటి ఇచ్చారు, దాంట్లో నీళ్ళు ఉండింది. వాళ్ళ కాల్ని ఆ బౌల్లో పెట్టాలి, వాళ్ళ కాల్ని క్లీన్ చేయాలి అండ్ టవెల్ పట్టుకొని వాళ్ళ కాల్ని మన తోమేసి మళ్ళీ వాళ్ళు లోపలికి వెళ్ళాలి. ఒక పార్టిసిపెంట్ దగ్గర ఒక అషర్స్ ఉంటారు, కొంతమంది వాలంటీర్స్, కొంతమంది విద్యార్థులు, ఇట్లాంటి వాళ్ళని మేము అక్కడ వాలంటీర్స్గా పెట్టాము. ఒక కంటెస్టెంట్, ఆమెకి బహుశా ఇంగ్లీష్ అంత రాకపోవచ్చు, నేను ప్రత్యేకంగా గమనించలేదు. బట్ ఒక కంటెస్టెంట్కి అంత క్లారిటీ రాలేదు ఏం చేయాలి. సో ఒక అషర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాత్రంలో ఆ నీళ్ళు వేసింది అంతే తప్ప ఏదో చేయితో ఏదో కాలు కడిగేస్తూ ఉంది. అట్లాంటి అన్ని అవాస్తవాలు అన్నమాట. బట్ నేను ఇందాక చెప్పినట్టుగా అంతా మన ప్రతి దానికి నేను ఏదో గంట సేపు సంజాయిషి ఇవ్వాలి, అట్లాంటి నాకు ఏ మాత్రం కూడా ఒక 0.1% కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. అండ్ నా సమయాన్ని, నా టాలెంట్ని నేను కొత్త జరిగే కార్యక్రమానికి ఉపయోగించాలి, అట్లే నేను అనుకుంటున్నాను. సార్, కానీ బయట చాలా వరకు కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది, ఆ కంటెస్టెంట్ ని బ్యాన్ చేస్తారని. మరికొందరేమో కంటెస్టెంట్ తో సంజాయిషి గానీ అపాలజీస్ గానీ చెప్పించాలి అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఒక 1% కూడా నిజం కాదు. అట్లాంటి ఏమీ ఆలోచన లేదు. అండ్ ఎవరైనా ఇట్లాంటి పుకార్ సృష్టిస్తున్నారు, నేను పోలీస్ శాఖకి కూడా చెప్తాను, వాళ్ళపైన కొంత నిఘా పెట్టి అట్లాంటి ఎవరో కావాల్సిందిగా మిస్చీఫ్ క్రియేట్ చేస్తున్నారు, పుకార్లు సృష్టిస్తున్నారు, వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోమని నేను పోలీస్ వాళ్ళకి కూడా సిఫారిష్ చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే ఈవెంట్ మొత్తం కూడా విజయవంతంగా ముందుకు వెళ్తుంది. అయితే ప్రజల్లో దీనిపైన స్పందన ఏంటి అంటే, మాకు ఈ టికెట్స్ అనేవి దొరకట్లేదు ఫైనల్ వాటికి, మేము ఎంత టూరిజం ఏవైనా బుక్ చేసుకున్నా అవి క్లోజ్డ్ అని చెప్తున్నారు, మాది ఇది మాలాంటి సామాన్య ప్రజలకు కాదా అని చెప్పి కూడా అడుగుతున్నారు. నో. సో నేను మీకు వాస్తవంగా అన్ని విషయాలు చెప్పేస్తున్నాము. సో ఏ రోజు మీరు కూడా దిలేశ్వరి గారు మొదటి ప్రెస్ మీట్లో మీరు కూడా ఉన్నారు, మీరు విన్నారు. నేను ఆ రోజు ఒక వెబ్సైట్ ప్రకటించాను, దట్ ఈ వెబ్సైట్ మాధ్యమం ద్వారా అందరికీ టికెట్స్ కేటాయించడం జరుగుతుంది. మరుసటి రోజు నుంచి ఆ వెబ్సైట్ మీద రిజిస్ట్రేషన్ మొదలైంది. ఒక 7,200 మంది పైన రిజిస్ట్రేషన్స్ చేశారు. సో దాంట్లో 750 మంది ఓపెనింగ్ సెరమనీకి వచ్చారు అండ్ చాలా పద్ధతిగా వచ్చారు, చాలా ఎంజాయ్ చేశారు. కొంతమంది మాకు మెయిల్స్ కూడా పంపించారు, దట్ ఇట్లా థ్యాంక్స్ చేస్తూ దట్ మీరు జనాలకి ఓపెన్ చేశారు. రెండవ పబ్లిక్ కార్యక్రమం రేపు జరిగే స్పోర్ట్స్ కార్యక్రమం ఉంది, అది కూడా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతూ ఉంది. అదే 7,200 ఏది మా దగ్గర లిస్ట్ ఉన్నాయో దాంట్లో మరి ఒక 1000 మందికి రేపు రావడానికి అవకాశం ఇస్తున్నాము. అండ్ మిగతా సీట్స్ కూడా, అంటే 1000 మంది సామాన్య ప్రజలు వచ్చారు, మిగతా ఎవరైనా విఐపీస్ చాలా పెద్దలు ఏమైనా ఆక్యుపై చేయబోతున్నారు, అట్లాంటివి కూడా కాదు. రేపు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే కార్యక్రమంలో 1000 మంది ఈ వెబ్సైట్ ద్వారా వచ్చిన సామాన్య ప్రజలు, ఒక సుమారు ఇంకా ఒక 1000 మంది మనకు స్పోర్ట్స్ మీద బాగా రుచి ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులు, విద్యార్థినుల్ని మేము పిలుస్తున్నాము. ఈరోజు
మాకు స్పోర్ట్స్ క్యాంప్స్ జరుగుతున్నాయి, స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ కాలేజెస్ ఉన్నాయి, స్పోర్ట్స్లో మెడల్ గెలిచిన వాళ్ళు ఉన్నారు. సో రేపు జరిగే కార్యక్రమం స్పోర్ట్స్ డే కార్యక్రమం. సో వాళ్ళు కూడా అంత విఐపి కేటగిరీ కింద రారు. వాళ్ళు కూడా పిల్లలు, స్టూడెంట్స్, స్పోర్ట్స్ మీద నైపుణ్యత ఉన్న వాళ్ళని ప్రేక్షకులుగా పిలుస్తున్నాను. సో వాస్తవంగా చూస్తే 1000+1000 ఆ స్టేడియం కెపాసిటీ 2500 ఉంది. సో 2000 మంది సామాన్య ప్రజలు వస్తున్నారు. 1000 మంది వెబ్సైట్ ద్వారా, 1000 మంది స్పోర్ట్స్కి సంబంధించిన కుర్రాళ్ళు. అది రెండవది. ఇంకా మూడో జనాలకి సంబంధించిన కార్యక్రమం 21వ తేదీ శిల్పకళ వేదికలో జరుగుతుంది. అది హోల్ డే జరిగే కార్యక్రమం. శిల్ప వేదిక కెపాసిటీ 2500 ఉంది. 2000 మంది ఆ వెబ్సైట్లో ఎవరో 7000 మంది రిజిస్టర్ చేసి ఉన్నారు. అందు నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఎవరితో ఏదో అన్యాయం జరుగుతూ ఉందో, అంటే స్టేడియం కెపాసిటీకి లిమిట్ ఉంటుంది. సో ఉదాహరణకి శిల్పకళ వేదికకి 1,00,000 మంది రావాలి, అట్లా అడిగితే 1,00,000 మందికి టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు కదా. బట్ ఎవరో రిజిస్ట్రేషన్ చేశారు, వాళ్ళందరినీ క్రమంగా పిలుస్తున్నాము. ఈ శిల్ప వేదిక కార్యక్రమం అయిన తర్వాత నెక్స్ట్ ఎంతమంది మిగులుతారు, నెక్స్ట్ పిలుస్తాము. అండ్ ఒకవేళ అందరూ ఎగ్జాస్ట్ అయిపోయారు, ఫర్దర్గా 7,000లో ఎవరు మిగిలేదు, అప్పుడు మళ్ళీ ఒకసారి రిజిస్ట్రేషన్ మొదలు పెడతాము. సో అంత పద్ధతిగా జరుగుతూ ఉంది. నేను ఏదైనా యాక్టివిటీ నేను బాధ్యతగా తీసుకుంటే ప్రతిదీ చాలా ప్రొఫెషనల్గా, కాంపిటెంట్గా జరుగుతుంది. ఎవరికి ఏమాత్రం కూడా అనుమానం రాకూడదు. అండ్ అనవసరంగా ఇట్లాంటి పోనీ దుష్ప్రచారం కూడా ఎవరో అంత గుడ్డిగా నమ్మకూడదు. అదే నేను ఎన్టీవీ ద్వారా అందరికీ ప్రేక్షకులకి తెలియపరుస్తున్నాను. సార్ లాస్ట్ క్వశ్చన్, హాఫ్ ఆఫ్ ద మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీనికి స్పందన ఎలా ఉంది సార్ బయట? సో అఫ్ కోర్స్ మన నగరంలో ఇది జరుగుతూ ఉంటే మన నగర వాసులు అందరూ గర్వపడాలి. సో అది మంచిగానే జరుగుతూ ఉంది. నాకు ప్రతిరోజు నేను ఇంటికి సాయంత్రం వెళ్ళిన తర్వాత ఏమేమి మెసేజెస్ వచ్చినాయి, ఏమేమి మెయిల్స్ వచ్చినాయి, అవన్నీ చూస్తూ ఉంటే చాలా చాలా ప్రతి దాంట్లో ప్రశంస ఉంది. సో సిటీలో ఎవరికి ఇట్లాంటి కార్యక్రమం పట్ల ఆసక్తి ఉందో అండ్ నిజంగా సీరియస్నెస్తో ఇట్లాంటి కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళ నుంచి చాలా అప్రిసియేషన్ ఉంది, ప్రేజ్ ఉంది. బట్ మెయిన్ ఉద్దేశం అంటే ఈ 10 రోజుల్లోనే తెలంగాణ ఖ్యాతి మొత్తం ప్రపంచానికి వెళ్ళిపోతుంది, కొంతవరకు జరుగుతుంది. బట్ ముఖ్యమైన ప్రణాళిక ఎట్లా ఉంది అంటే దీన్ని విజయవంతంగా జరిపించిన తర్వాత మన దేశీయ పర్యాటకాల కోసం, అంతర్దేశీయ విదేశీయ పర్యాటకాల కోసం ఒక క్యాంపెయిన్ మేము మొదలు పెడతాము. తెలంగాణలో ఎన్నైనా వైభవాలు ఉన్నాయో, మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్ 10 చోట్లకి వెళ్ళారు, అంత మంచిగా జరిగింది. ఒక దగ్గర వాళ్ళు ఇది చెప్పారు, ఒక దగ్గర వాళ్ళు అది రీల్స్ ఇచ్చారు, ఒక దగ్గర అట్లా బైట్స్ ఇచ్చారు. దాన్ని ఒక పెద్ద క్యాంపెయిన్గా మేము మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత లాంచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో ఇది జస్ట్ ఒక రకంగా చెప్తే ఒక పునాది వేయడము. తదుపరి చర్యలు ఇంకా చాలా చేసేవి ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో జయేష్ రంజన్ గారు ఏదైతే రామప్ప టెంపుల్కి సంబంధించిన కంటెస్టెంట్ గురించి క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఎటువంటి అక్కడ మిస్కమ్యూనికేషన్ ద్వారా జరిగింది తప్ప అలా ఎవరు కూడా కాలు గడిగించుకోలేదు అక్కడ అని అయితే క్లారిఫికేషన్ ఇచ్చారు. కెమెరామ్యాన్ ఎల్విఎస్ ప్రసాద్తో దిలీశ్వరి, ఎన్టీవీ, హైదరాబాద్.